పాలించే మారాదయ్యి మన పల్లెకు రావాలి తెగ మారాదే మా శ్రీనన్నా చీకటి గుడిసెల్లో చిరునవ్వులని కోరుతా ఉన్నా. చెప్పండి చెప్పండి. అంబేద్కర్ ఆలోచన విధానం పదమూడవ వార్డు వీరందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. మన కొనేపల్లి సతీశ్వరాల్లో వేములవాడ మున్సిపల్లో ప్రచారంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్పు ప్రజల నాయకుడు ప్రజానాయకుడు ప్రజలను సమస్యలను పరిష్కరించే నాయకుడు మన ప్రియతమ నాయకులు ఆశీర్వణ గారికి ఈనాటి మన కాంగ్రెస్ అభ్యర్థి నీలవ గారికి మా కొనాయపల్లి కార్యకర్తలందరికీ ప్రజలకు చిన్నలకు పెద్దలకు అన్నలకు తమ్ములకు అందరికీ నా యొక్క హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈనాడు నేను గత 22 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర నేను ఎన్నో నేర్చుకున్నా. రాజకీయంగా ఆయన నాకు గురువు లాంటి నా అన్న లాంటి వాడు కాబట్టి నేను సిరన్నను ఎందుకంటే పోల్లు కానీ లైటింగ్ సమస్య కానీ మనకు ఆరోగ్యం బాగలేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ అలాగే మరి రైతులకు 2 లక్షల రుణమాఫీ పోటీ చేస్తున్నటువంటి మూడపల్లి నీలమ్మ గారు ఉన్నారు, మిత్రుడు నాగరాజు గారు ఉన్నారు. అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, రొంజి రాజు గారు, మార్కెట్ కమిటీ శేషుడు గారు, ఇప్పటివరకు ఈ సమావేశం నిర్వహిస్తున్న సమన్వయకర్తగా ఉన్నటువంటి శ్రీకర రమేష్ గారు, మాజీ సర్పంచ్ ఇద్దరు అంజనేయులు, సాయి పెద్ద చిన్న పెద్ద. అదేవిధంగా గద్దెపల్లి వెంకయ్య గారు, శ్రీనివాస్ గారు, రాజు గారు, రాజేష్ గారు కూడా, అదేవిధంగా గుమ్మడి రాజేశ్వరం మోహన్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, రాఘవ రాజయ్య గారు ఉన్నారు, దుర్మాట నర్సయ్య గారు, గోరి శంకర్ గారు, కుమారి కన్నయ్య గారు, సాయి శంకరయ్య గారు, లింగయ్య గారు, రాష్ట్రం దేవయ్య గారు, సాయి అనిల్ గారు కూడా, ఇలా అనేక మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఏదైతే ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారికి ఉన్నటువంటి నాయకత్వం ఉంది, ఇతర ప్రాంతాల నాయకత్వం ఉంది. కోనేపల్లి ప్రజానికం పెద్దలందరికీ పాత్రికేయ వ్యక్తులు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంగా మీ అందరూ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చుప్పలంగిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభ ప్రాంగణంలో వారితో కలిసి పాల్గొని నేరుగా మీ దగ్గర రావడం జరిగింది. వారి నోట మన వేమూరు రాజన్న ఆలయ మాట 150 కోట్లు ఇచ్చి శివయ్య దేవాలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకోవడానికి చేస్తున్న కార్యక్రమం వాసన నుండి భద్రాచలం కూడా అన్ని దేవాలయాల నిర్మాణానికి కట్టుబడి ఉంటుంది ప్రభుత్వం చెప్పని 4 గంటల నుంచి 5 గంటల సభలో వారి నోట మన వేమూరు దేవాలయానికి సంబంధించినటువంటి వేమూరు పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశానికి సంబంధించిన మాట ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఆలోచన చేయండి, ఆశీర్వాదం చేయండి. నీలమ్మకు చేతి గుర్తుపైన ఓటు వేసి, మూడపల్లి నీలమ్మకు చేతి గుర్తుపైన ఓటు వేసి ఈ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పని ఈ ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డారు. గతంలో 2 మార్లు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. కోనేపల్లి వేమూరు మున్సిపల్ జరిగిన తర్వాత ఇది 3వ ఎన్నిక. మొదటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు. 2వ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈ 3వ ఎన్నికల్లో చేతి గుర్తుకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వమంటున్నారు.
ఆ 2 సార్లు 10 వాళ్ళకి అవకాశం ఇస్తే ఏ చేసి వేములవాడ ఏ చేసి కోరేపల్లి ఆలోచన చేయండి. ఈ 2 ఏళ్లలో నేను బిడ్డగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూసి మీ ఆశలో విమర్శ పడుకోతున్నాం. ఈరోజు సమస్య చెప్తున్నాం. కోడేపల్లి నుంచి కాసేపల్లి వరకు, కోడేపల్లి నుంచి మల్లారకు, కోడేపల్లి నుంచి హన్మక్కపల్లి రోడ్లు కావాలని ఆ కాలం ఎందుకు కాలేవు అనేది అర్థం చేసుకోవాలి. ఈ మధ్య సీతకు వచ్చినప్పుడు ఈ కోడేపల్లి నుంచి కాసేపల్లి రోడ్డుకు నిధులు మంజూరు చేయమన్నా సీతక్క ఒప్పుకున్నది మిగతా 2 కూడా ఒకటి తర్వాత కూడా చేసుకుందాం. ముందు 1, తర్వాత 2, తర్వాత 3. ఈరోజు ఈ ఊళ్ళో వచ్చినప్పుడే కుడి వైపు మా దగ్గర డ్రైనేజ్ ఇబ్బంది ఏంటని ఆ తల్లి చెప్తే సరవ సునీత మున్సిపల్ అధికారులు చెప్పిన చూసిరు వచ్చిండ్రు చెప్పిర్రు. ఎన్నికలు అయిపోయాక అదే కాదు ఊర్లో ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ సిబ్బంది ఉందో వాటన్నిటి కూడా వేములవాడ పట్టణంలో 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టిన ఆ పనులతోటి ఆ నిధులు పని చేసుకొని మన కోరేపల్లి సమస్య పరిష్కారం కోసం కూడా నేను ప్రయత్నం చేశాను. వాటి సందర్భంగా చెప్తూ ఆ 10 ఏళ్లలో పడవడ్డ పనులన్నీ కూడా ఈరోజు పట్టాలు తీసుకున్నాం. ఆ 10 ఏళ్లలో గాడి ప్రదేశ పనులన్నీ ఈరోజు గాడిలో పెడుతున్నాం. దీని ఎట్ల ముందు కనిపిస్తుంది వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి అవునా కాదు ఆలోచన చేయండి. 36 గుంటలలో ఉన్నటువంటి వేములవాడ ఆలయము 4 ఎకరాల 2 గుంటలు విస్తీర్ణం చేసుకుంటుంది. 4 ఎకరాల 2 గుంటలు